అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇన్నర్ వేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి హైదరాబాద్ చెందినటువంటి ఆపిల్ ఫౌండేషన్ నుంచి నీలిమా ఆర్య గారు, డాక్టర్ నీలిమా ఆర్య గారు, వారి యొక్క ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ మన గ్రామాలలో కానీ ఎంతో మంది పేదరికంతో ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేక కూడా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఎంతో మంది ఆకలితో కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా దేశంలో ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో సరైనటువంటి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా వేసుకోవాలంటే వాళ్ళకు అందుబాటులో ఉండవు. ఒంటిని చలి నుంచి, ఎండ నుంచి, వర్షాల నుంచి దాచుకోవడానికే వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక వెసులుబాటు సరిపోక ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మరి ఇన్నర్ వేర్కి సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి ఆర్థిక శక్తి ఉండక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటిది ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి అంటే చిన్న పిల్లలకు ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు మనం రకరకాల వేరే ఐటమ్స్ ఇవ్వగలిగినాం, కానీ ఈ ఇన్నర్ వేర్ అనేది కూడా అమ్మాయిలకు మేజర్ గా చాలా అవసరమైనటువంటి అంశం. అది అవసరము కాబట్టి అది ఇంతవరకు మనము అలాంటి స్టార్ట్ చేయలేదు. ఈ రోజు మరి యొక్క కార్యక్రమంలో నాకు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నా చేత చిన్న పిల్లలకు 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా మరి ఇన్నర్ వేర్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా క్రిస్మస్ వేడుకలు కూడా ఇక్కడ మనం చూసినాం, ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా వారు పెట్టేటువంటి ఇతర స్టాల్స్ నుంచి వాళ్ళు కొంత డొనేషన్ అంటే మనీ కూడా కలెక్ట్ చేసి అది భవిష్యత్తులో లక్షలాది మంది పేద విద్యార్థులకు, అమ్మాయిలకు ఇన్నర్ వేర్ కి సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి వాటిని కూడా సమకూర్చుకోవడం కోసం ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ ఈరోజు చూసినప్పుడు నాకు అంటే ఒకప్పుడు గతం గుర్తుకొచ్చింది, ఇప్పుడు భవిష్యత్తు బాధ్యత కూడా గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా చూస్తుంటాం ఊర్లలో పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి మానవతా మూర్తులు కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రభుత్వము, ముఖ్యంగా ప్రభుత్వంతో పాటు అందరూ కూడా మానవత్వంతో పనిచేసేటువంటి సంస్థలు, వ్యక్తులు అందరూ కలిసి ఈ పేదరిక నిర్మూలన జరగాలి, ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి, అమ్మాయిలకు ఉండేటువంటి ఇబ్బందులను తొలగించాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేపట్టి పేదలకు సాయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మాయిలకు ఇన్నర్ వేర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఇంకా ఆడపిల్లలకు లేదా అమ్మాయిలకు, పెద్దలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటి మీద కొంత స్టడీ చేసి రీసెర్చ్ వర్క్ లాగా చేసి వాటిని అధిగమించడం కోసం కూడా మా యొక్క సంస్థ నుంచి, గవర్నమెంట్ నుంచి మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాములు కానీ, విద్యుత్ సంక్షోభం కానీ అన్ని కూడా అంటే మీరు ఎట్లా ఉండదు వాళ్ళందరూ కూడా అది ఇది సందర్భం కాదు, నేను తప్పకుండా మాట్లాడతా. నిన్నటిదాకా డిస్కషన్ కూడా అసెంబ్లీలో అయింది. ఏది ఎవరున్నా కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఓపెన్ గా చెప్పాలి, దాచుకోవాల్సింది ఏముండదు. ప్రజల సొమ్ము ప్రజలకు, ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇది మా ఇంట్లో కార్యక్రమం కాదు, ప్రజలది. కాబట్టి ప్రజలకు జవాబుదారితనంగా ప్రతి ప్రభుత్వం కానీ, ప్రభుత్వంతో బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులు కానీ, ప్రజలకు సేవ చేసేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కానీ, ప్రభుత్వం కానీ, అయితే ఎమ్మెల్యేస్ కూడా ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ప్రజలకు జవాబుదారితనంగానే ఉండాల్సిన అవసరం. ఫౌండేషన్ నుంచి ఇది మా సెకండ్ ఇనిషియేటివ్. షీ నీడ్ ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఫీడ్ ద నీడ్స్. హైదరాబాద్లో, తెలంగాణలో, ఇండియాలో కూడా ఎవరు ఆకలితో పడుకోకూడదు అని యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ నుంచి నా మొదటి ఇనిషియేటివ్ 2018లో మొదలుపెట్టాను. సో అంతకుముందున్న ప్రభుత్వం జిహెచ్ఎంసీ పార్ట్నర్షిప్లో 45 ఫ్రిడ్జ్లు పెట్టడం జరిగింది. అదే క్రమంలో షీ నీడ్ అనే ఒక సెకండ్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఇనిషియల్గా శానిటరీ ప్యాడ్స్, కియాస్క్స్ రోడ్డు మీద పెట్టాము. బట్ వీఆర్ అనేబుల్ టు బ్రేక్ దట్ సోషల్ ట్యాబు. అమ్మాయిలు ఇప్పుడు కూడా
అంతే మొహమాటం, అంతే బిడియంతో ఆ కియాస్క్ దగ్గరికి ఎవరు వచ్చి శానిటరీ ప్యాడ్స్ తీసుకోలేదు. దాని తర్వాత గత 1 సంవత్సరం నుంచి దీని మీద ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. శానిటరీ ప్యాడ్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లల అవసరాలు అనగానే శానిటరీ ప్యాడ్సే ఇస్తారు. సో దానికి కాకుండా ఇంకా వీళ్ళకి అవసరమైనవి ఇంకా ఏవో ఉన్నాయి అని యాపిల్ హోమ్ ఫౌండేషన్ నుంచి మేము రీసెర్చ్ చేసినప్పుడు నాకు సొంతగా అనిపించింది ఏంటంటే, ఒక ఆడపిల్ల రిప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళు యునో హెల్మెట్లు పెట్టుకోండి అని ఎంత విరివిగా ప్రచారంలో పెడుతూ ఉంటారు. సో చిన్న చిన్న పసిగుడ్డుల్ని చాలా కన్స్ట్రక్షన్ సైట్స్ లో మనం గమనించినట్టయితే ఇటుక రాళ్ల మీద, గులకరాళ్ల మీద, ఇసుక దెబ్బల మీద ఇన్నర్ వేర్ లేకుండా చిన్న చిన్న పిల్లల్ని చూడడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో అనుకున్నాను, అమ్మాయిలకి, ఆడపిల్లలకి, ఈ బంగారు చిన్న చిన్న చిట్టి తల్లులకి ఈ రోజు మేము ఆల్మోస్ట్ ఒక 60 మంది ఆడపిల్లలకి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారి చేత ఇన్నర్ వేర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇన్నర్ వేర్ ఫర్ గర్ల్ చైల్డ్ కేర్ మిషన్ భద్రత 2024 ని ఇవాళ లాంచ్ చేశాము. సో నెక్స్ట్ 2024 లో January 24th నేషనల్ గర్ల్ చైల్డ్ సందర్భంగా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఎ వెరీ హ్యూజ్ స్కేల్. సో నెక్స్ట్ 1 year లో యాపిల్ హోమ్ ఫౌండేషన్ యొక్క గోల్ వచ్చేసి 2 లక్షల మంది ఆడపిల్లలకి ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇఫ్ పాసిబుల్ ఇన్ ఇండియా మేము డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మాకు స్పాన్సర్స్ చేసిన లలిత జ్యువెలర్స్ కానీ, రాధా టీఎంటీ కానీ, వాసవి కానీ, ఇంకా మిగతా స్టాల్స్ లో ఉన్న పబ్లిక్ కానీ, పీపుల్ కానీ ఎవరైతే ఈ కార్యక్రమానికి ముందుకొచ్చారో ఈ క్రిస్మస్ కార్నివాల్ ని సెలబ్రేట్ చేయడానికి to support Mission Bhadrata, I thank you all of you, and I wish all of you to support this project to take it forward in Mission Bhadrata 2024. Thank you.